అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన తప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బార్ షాపులు తగ్గించడం తప్పు. చంద్రబాబు నాయుడు వారికి అధికార ప్రతినిధులు బహిరంగంగా ఓ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని పిలిపిస్తాడండి? ఎన్నికల హామీల్లో ఆయన చెప్పిన హామీలు ఏమిటి? నువ్వు ఏ మందు కావాలంటే ఆ మందు నేను నీకు ఇస్తాను, నువ్వు అనుకున్న తడవే నువ్వు మందు తాగొచ్చు, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అమ్మిస్తాను, నువ్వు ధరలకేం సంబంధం లేదు, నువ్వు ఎంత ధర అయినా పెట్టి కొనుక్కోవచ్చు. ఇదండి సిగ్గుండక్కర్లేదండి? నువ్వు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని పదే పదే చెప్పుకునే మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజలను, అమాయకమైన ప్రజలను, ఆ అలవాటుకు బానిసలైన ప్రజలను ఈ విధంగా ఏమార్చి వాళ్ళ జేబులను గుల్లజేసి వీధికి వాడకి బార్లను విచ్చలవిడిగా విశృంఖలంగా ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం షాపులు, వాటికి అనుబంధంగా 4380 పర్మిట్ రూములు. సిగ్గుపడాలి కదండి. వైన్ షాపుల దగ్గర ఎవరైనా తాగడానికి అనుమతిస్తారా? నువ్వు ఇచ్చావు. 14-19 కాలంలో ప్రతి వైన్ షాప్ దగ్గర దానికి అనుబంధంగా అక్కడే కూర్చొని తాగడానికి నువ్వు వెసులుబాటు చేశావు. ఇంకా బార్ షాపులు, ఇంకా బార్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రహస్యం ఏముంది? వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావు కదా. ఎక్కడో రహస్యంగా ఎక్కడో గుమ్మనంగా ఇంట్లో కూర్చొని తాగే అన్నయ్యల తమ్ముళ్లను బహిరంగ ప్రదేశాల్లో తాగి పడిపోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నాశనం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఎంఆర్పి కంటే ఎక్కువ ఇష్టం వచ్చిన ధరకి అమ్ముకునే అవకాశం ఇచ్చావు 2014-19 కాలంలో. అంటే నేను ఏం చెబుతున్నా అంటే రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, నా తోటి ప్రజాప్రతినిధులు, దయచేసి గుండె మీద చేసుకొని మీ అంతరాత్మలో ప్రబోధానుసారంగా ఈ రాష్ట్రంలో మద్యం మహమ్మారి చిన్న సన్నకారు కుటుంబాలు మొత్తాన్ని చిన్నాభిన్నా చేస్తున్నమాట నిజం కాదా? ఏ రోజుకి ఆ రోజు 500-700 సంపాదించుకునే అన్నయ్యలు తమ్ముళ్ళు ఆ రోజుకి 300-400 మద్య షాపుల దగ్గర ఖర్చు పెడుతున్నమాట నిజం కాదా? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఈ రోజున నీ సిండికేట్ జేబుల్లోకి వెళ్తున్నాయి. నువ్వు వర్క్ పర్మిట్లు ఇచ్చి వైన్ షాపుల పక్కనే అక్కడే పర్మిట్ రూములు పర్మిషన్ ఇస్తే అక్కడే మంచినీళ్ళు సప్లై చేస్తే అక్కడే తాగుతున్నాడు, అక్కడే పడిపోతున్నాడు ఆ పేదవాడు, తెలియని అమాయకుడు. కానీ అలా పడిపోకూడదని ఆ పర్మిట్ రూమ్లను ఎత్తేసాడు. నువ్వు 100 షాపులుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 షాపులకు కుదిచ్చాడు. ఆ షాపులన్నింటినీ ప్రభుత్వ హయాంలోకి తెచ్చాడు. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే విధంగా చేశాడు. తద్వారా సిండికేట్ లేదు, తద్వారా బెల్ట్ షాపులు లేవు, తద్వారా పర్మిట్ రూములు లేవు, తద్వారా విశృంఖలమైన ధరల పెంపు లేదు. ఎంఆర్పి కన్నా ఒక్క పైసా కూడా పెంచి అమ్మటానికి వీలే లేదు కదా. అదే తప్పైందా? అందుకేనా మద్యం కేసు తెచ్చావు నువ్వు? ఈ రోజున భయభ్రాంతులు చేయాలని చేస్తున్నావా? ఈ రాష్ట్రంలోని ప్రజలకు నువ్వు రూపాయి సంక్షేమాన్ని ఇచ్చి 5 రూపాయల మద్యాన్ని అమ్మితే మా ఇళ్ళు ఏం కావాలని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలోని 80% మంది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఏ రోజుకు ఆ రోజు కూలీని హాని చేసుకొని బతికే కుటుంబాలు, తెలిసి తెలియక ఆ మద్యానికి అలవాటు పడిన ఆ పేదరికంలోని వాళ్ళందరూ ఆ మద్యం షాపుల దగ్గరే తాగి పడిపోతే అదేనా నీకు కావాల్సిన చంద్రబాబు నాయుడు? అదేనా P4 అంటే? అదేనా స్వర్ణాంధ్ర అంటే? అదేనా అమరావతి అంటే? అదేనా నీ సాంకేతికపరమైన జ్ఞానం అంటే? ఏమి చెబుతావు? బాహుబలి సినిమాలు చూపిస్తావు, గ్రాఫిక్ మాయాజాలం చూపిస్తావు, లేనిదంత ఉన్నదండి చూపిస్తావు. అంత మాయ. చంద్రబాబు నాయుడు అంటేనే మాయా ప్రపంచాన్ని చూపిస్తావు. బట్టలు మాత్రం చక్కగా కడక్ బట్టలు వేస్తాడు, లోపలంతా కుళ్ళు కుట్ర కుతంత్రాలతో శరీరం అంతా కూడా గాయాల మయమైపోయింది చంద్రబాబు నాయుడు గారు.